అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వెబ్ కోసం ఇంటరాక్టివ్ కంటెంట్‌ను అది చాలా సులభంగా ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న. అసలు కోడింగ్ రాకపోయినా ఒక్క లైన్ కూడా కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా మనమే సొంతంగా ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాక్టివిటీస్ తయారు చేయగలమా? అంటే సమాధానం ఖచ్చితంగా చేయగలం. మరి అదెలా సాధ్యం? దానికే మన దగ్గర H5P అనే ఒక టెక్నాలజీ ఉంది. మరి దాన్ని వాడటానికి మనకు కావలసిన టూల్ పేరే లూమీ. సింపుల్గా చెప్పాలంటే H5P కంటెంట్ను తయారు చేయడానికి లూమీ అనేది ఒక ఫ్రీ డెస్క్టాప్ అప్లికేషన్. వాడటం కూడా చాలా చాలా సులభం. సరే, మరింకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ లూమీని ఎలా స్టార్ట్ చేయాలి, ఆ తర్వాత మనకు కావలసిన కంటెంట్ను ఎలా ఎంచుకోవాలి, దాన్ని ఎడిట్ చేసి మనకు నచ్చినట్టు ఎలా మార్చుకోవాలి, తయారైన దాన్ని ఎలా షేర్ చేయాలి, అలాగే క్రెడిట్స్ ఎలా ఇవ్వాలి, ఇక చివరగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గోల్డెన్ రూల్, దాని గురించి కూడా మాట్లాడదాం. రైట్, మొదటగా లూమీతో స్టార్ట్ చేద్దాం. ఇది మన క్రియేటివిటీకి ఒక సెంట్రల్ పాయింట్ లాంటిది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే లూమీ ఎడిటర్ను డెస్క్టాప్ యాప్లో వాడండి, క్లౌడ్ వెర్షన్లో వాడండి, లేదా ఏదైనా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో వాడినా సరే ఎక్కడ చూసినా అది 99% ఒకేలా ఉంటుంది. అంటే అర్థమేంటి? ఒక్కసారి నేర్చుకుంటే చాలు, ఆ స్కిల్ ఎక్కడైనా పనిచేస్తుంది. కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లకి ఇది ఎంత పెద్ద అడ్వాంటేజో కదా. సరే, ఎడిటర్ సంగతి అర్థమైంది కదా. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. కంటెంట్ ఎంచుకోవడం. ఇక్కడ మనకు 40కి పైగా రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్. కేవలం 3 స్టెప్స్. ముందుగా లిస్ట్లోంచి మనకు కావాల్సిన కంటెంట్ టైప్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత దాని గురించి మరిన్ని వివరాలు కావాలంటే డీటెయిల్స్ బటన్ నొక్కాలి. అంతా ఓకే అనుకుంటే యూజ్ బటన్ క్లిక్ చేస్తే చాలు, నేరుగా ఎడిటర్లోకి వెళ్ళిపోతాం. ఇందాక చెప్పుకున్నాం కదా ఆ డీటెయిల్స్ బటన్ అని, అది చాలా పవర్ఫుల్. దాన్ని క్లిక్ చేస్తే ఆ కంటెంట్ డెమో ఎలా ఉంటుందో చూడొచ్చు. కొన్ని స్క్రీన్ షాట్స్ ఉంటాయి, లైసెన్స్ సమాచారం కూడా ఉంటుంది. అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోబోయే ముందే అది మన అవసరానికి సరిపోతుందో లేదో ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, కంటెంట్ ఎంచుకున్నాం. ఇప్పుడు అస్సలు మజా ఇక్కడే ఉంది. దానికి ప్రాణం పోయడం ఎలా? అదేనండి, ఎడిటింగ్ ఇంకా కస్టమైజేషన్. మన కంటెంట్ను అద్భుతంగా మార్చి నేర్చుకునే వాళ్లకి ఒక మంచి అనుభూతిని ఎలా ఇవ్వొచ్చో చూద్దాం. ఎడిటర్ ఓపెన్ చెయ్యగానే మనకు 2 ముఖ్యమైన ట్యాబ్స్ కనిపిస్తాయి. ఒకటి ఎడిట్, రెండోది వ్యూ. ఎడిట్ ట్యాబ్లో మనం మొత్తం యాక్టివిటీని తయారు చేస్తాం, సెట్టింగ్స్ అన్నీ మారుస్తాం. ఇక వ్యూ ట్యాబ్ ఏంటంటే ఫైనల్గా యూజర్కి మన యాక్టివిటీ ఎలా కనిపిస్తుందో, ఎలా పనిచేస్తుందో వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా టైం సేవ్ చేస్తుంది కదా. ఇప్పుడు బిహేవియరల్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇవి చాలా పవర్ఫుల్ టూల్స్. ప్రతి కంటెంట్ టైప్కి ఇవి ప్రత్యేకంగా ఉంటాయి. వీటితో ఆ యాక్టివిటీ ఎలా ప్రవర్తించాలో మనమే డిసైడ్ చేయొచ్చు. అంటే మళ్లీ ప్రయత్నించే అవకాశం ఇవ్వాలా వద్దా, సమాధానం చూపించాలా వద్దా, స్కోరింగ్ ఎలా ఉండాలి, ఇలాంటి కంట్రోల్స్ అన్నీ మన చేతిలోనే ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. షో సొల్యూషన్ బటన్. ఈ సెట్టింగ్ను మనం ఎనేబుల్ చేశామనుకోండి, అప్పుడు యూజర్ ఒకసారి ప్రయత్నించాక రీట్రై బటన్తో పాటు షో సొల్యూషన్ బటన్ కూడా కనిపిస్తుంది. అదే దాన్ని డిసేబుల్ చేస్తే కేవలం రీట్రై బటన్ మాత్రమే కనిపిస్తుంది. చూశారా, ఒక చిన్న స్విచ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ను ఎంతలా మార్చేస్తుందో. అద్భుతం! మన ఇంటరాక్టివ్ కంటెంట్ రెడీ అయిపోయింది. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు దీన్ని మిగతా వాళ్లతో ఎలా పంచుకోవాలి? లూమీ నుండి ప్రపంచానికి ఎలా తీసుకెళ్లాలి? అంటే మనం కష్టపడి తయారు చేసిన ఈ H5P యాక్టివిటీని ఎక్స్పోర్ట్ చేయడం ఎలా, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ఎలా? దీనికి మనకు ముఖ్యంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మొదటిది బాగా పాపులర్ అయింది, ఆల్ ఇన్ వన్ HTML ఫైల్. రెండవది .h5p ఫైల్. ఇక మూడవది స్కామ్ ప్యాకేజ్. మరి ఈ మూడింట్లో ఏది ఎప్పుడు వాడాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. చూడండి, మన యాక్టివిటీని ఒక స్టాండలోన్ ఫైల్గా ఎవరికైనా పంపాలనుకుంటే అప్పుడు ఆల్ ఇన్ వన్ HTML ఫైల్ బెస్ట్ ఆప్షన్. ఇది ఏ వెబ్ బ్రౌజర్లో అయినా పనిచేస్తుంది. అలా కాకుండా దీన్ని ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే LMSలో అప్లోడ్ చెయ్యాలంటే అప్పుడు స్కామ్ ప్యాకేజ్ని ఎంచుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది .h5p ఫైల్.
మన పనిని సేవ్ చేసుకోవాలన్నా భవిష్యత్తులో మళ్ళీ ఎడిట్ చెయ్యాలన్నా ఈ ఫైల్ ఖచ్చితంగా కావాలి. మనం ఏ పని చేసినా దానికి సంబంధించిన క్రెడిట్స్ ఇవ్వడమనేది ఒక మంచి పద్ధతి, చాలా ముఖ్యం కూడా. ముఖ్యంగా మనం ఇతరుల మెటీరియల్ వాడినప్పుడు వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. లైసెన్స్ వివరాలు స్పష్టంగా పేర్కొనాలి. అదృష్టవశాత్తు లూమిలో ఈ పని చేయడం చాలా సులభం. టైటిల్ పక్కనే మనకు మెటాడేటా అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి రచయిత ఎవరు, సోర్స్ ఏంటి, లైసెన్స్ ఏంటి లాంటి వివరాలు ఇచ్చి సేవ్ నొక్కడమే. అంతే, సింపుల్. మనం ఆ వివరాలన్నీ సేవ్ చేశాం కదా, ఇప్పుడు ఫైల్ను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు షో రైట్స్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని టిక్ చేయడం మర్చిపోవద్దు. అలా చేస్తే మన యాక్టివిటీని చూసేవాళ్లకి ఆ క్రెడిట్స్ అన్నీ కింద చక్కగా కనిపిస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక్క నియమాన్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇది అన్నింటికన్నా ముఖ్యం. ఇది మన మాస్టర్ కీ లాంటిది. ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే, ఎల్లప్పుడూ .h5p ఫైల్ను సేవ్ చేసుకోవాలి. ఎందుకు అంత నొక్కి చెబుతున్నానంటే, ఈ .h5p ఫైల్ అనేది మన ప్రాజెక్ట్కి మాస్టర్ కాపీ. అంటే ఇది మన సోర్స్ ఫైల్ అన్నమాట. భవిష్యత్తులో ఏ చిన్న మార్పు చెయ్యాలన్నా ఈ ఫైల్ ఉంటేనే కుదురుతుంది. మనం ఎక్స్పోర్ట్ చేసే HTML ఫైల్ ఉంది కదా, అది ఒక ప్రింటెడ్ ఫోటో లాంటిది. దాన్ని చూడగలం కానీ మార్చలేం. సో ఆ ఫైల్ పోయిందంటే మొత్తం ప్రాజెక్ట్ మళ్లీ మొదట్నుండి చేయాల్సిందే. జాగ్రత్త. ఇప్పుడు లూమీ H5p గురించి ఒక మంచి ఐడియా వచ్చింది కదా. మరి ఇంత పవర్ఫుల్ టూల్స్తో మొట్టమొదటిగా ఎలాంటి ఇంటరాక్టివ్ కంటెంట్ను సృష్టించవచ్చో ఆలోచించండి.